ఓం నమో వెంకటేశాయ. స్వాధ్యాయ కృతి వేద్య స్వార్జిత తపస్సాధ్య గోవింద గోవింద. శృతి ప్రవాహం శ్రవణే సమాస్థితం తపస్సుభావం స్థిరతా సమన్వితం రుజుస్వభావం మనసీహ సంతతం విధేహి మే జ్ఞానబలాయ దైవతం అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సునాసాపుటం సుందరభ్రూలలాటం కిరీటోచితాకుంచితస్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్నప్రసూనావతంసం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః షోడశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందధే. శ్రీవేదవ్యాస ప్రార్థనా. మతిబలాది నిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమాంబుధేః సమకరోదిహ భాగమనేకధా శృతిపతిం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. మానవులు తమ జీవితంలో సాధించవలసినటువంటి ప్రగతికి, ఆధ్యాత్మికంగా సాధించవలసినటువంటి అభివృద్ధికి రెండిటికి సాధనాలుగా పరమాత్మ ఉపదేశం చేస్తూ వస్తున్నటువంటి దైవీ సంపత్తులు, వాటిని మనం అధ్యయనం చేస్తున్నాం. ఆ దైవీ సంపత్తులను పరమాత్మ ఈ 16వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపః ఆర్జవం అని వివరించాడు. అందులో అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, అలాగే యజ్ఞము,
వీటి గురించిన చర్చను మనం నిన్నటి వరకు చేసుకున్నాం. తరువాతిదైనటువంటి దైవీ సంపత్తి స్వాధ్యాయ అనేటువంటి సంపత్తిని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. స్వాధ్యాయాన్ని దైవీ సంపదగా భావించి మానవులు అభ్యాసం చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఈ స్వాధ్యాయ అనే శబ్దానికి మనం స్వారస్యపూర్ణమైనటువంటి అర్థాన్ని ప్రాథమికంగా చెప్పుకోగలిగితే వారు నేర్చుకోవలసినటువంటి విద్య అని మనం ప్రాథమికంగా నిర్ణయించుకోవచ్చు. వారు చేసుకోవలసినటువంటి విద్యాధ్యయనం, వారు చేసుకోవలసినటువంటి విద్యాభ్యాసం అని ఒక ప్రాథమికమైనటువంటి అర్థాన్ని నిర్ణయించుకోవచ్చు. వారు చేయవలసిన వారికి అంది వచ్చేటువంటి విద్యాభ్యాసాలు ఏమున్నా సరే అవన్నీ కూడా స్వాధ్యాయం అనేటువంటి హెడింగ్ కిందకే వస్తాయి, స్వాధ్యాయం అనే పదానికి అర్థంగానే నిలుస్తాయి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో స్వాధ్యాయ అని అంటున్నాడు. అయితే ఈ స్వాధ్యాయం అనేది వారు నేర్చుకునేటువంటి విద్యలు అయినప్పటికీ ఆ విద్యలే గనక అభివృద్ధిని సూచించగలిగితే, ఆ విద్యలే గనక ఆ విద్యాభ్యాసం చేసుకునేటువంటి మానవుడిని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళగలిగితే, ఆ అభివృద్ధి పథం అనేది మానవులకు ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేని అభివృద్ధి దారి అయితే, అటువంటి అభివృద్ధి దారి కలిగినటువంటి అభివృద్ధి పథాన్ని చూపించేటువంటి స్వాధ్యాయం పరమాత్మకు కొంచెం ఎక్కువ ప్రియం అని మనం నిర్ణయించుకోవచ్చు. దాన్ని దైవీ సంపత్తుగా పరమాత్మ వర్ణిస్తున్నాడు. కేవలం వారు చేయవలసినటువంటి విద్యాభ్యాసం అని చెప్పటంతో పరమాత్మ ఆగిపోవటం లేదు. దైవీ సంపత్ అంటే మానవుడిని దైవభావం దాకా తీసుకువెళ్ళగలిగేటువంటి, మానవుడు ఉన్న స్థాయి నుండి పై స్థాయికి తీసుకువెళ్ళగలిగినటువంటి విద్యాభ్యాసాన్నే పరమాత్మ ఇక్కడ ప్రత్యేకించి పేర్కొంటున్నాడు. అటువంటి అభిప్రాయంతో మానవులను మానసికంగాను అలాగే ఆధ్యాత్మిక పథంలో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేటువంటి విద్యాభ్యాసాలను పరమాత్మ ప్రధానంగా స్వాధ్యాయ అనే పదంతో చెప్తున్నాడు. అలాంటి విద్యలు మానవుడిని సరి అయిన దారిలో తీసుకువెళ్ళేటువంటి విద్యలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా స్వాధ్యాయాల కింద లెక్కలోకి తీసుకోవచ్చు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. మానవులలో మార్పులను తెచ్చే, ఆ మార్పులు మానవుల యొక్క అభివృద్ధిని సాధించి పెట్టేటువంటి మార్పులే అయితే, ఆ మార్పులను తెచ్చిపెట్టేటువంటి విద్యలన్నిటినీ పరమాత్మ స్వాధ్యాయ అనే పదంతో ఇక్కడ పేర్కొంటున్నాడు. దాన్ని మనం సంగ్రహంగా సరళంగా ఒక చిన్న మాటలో చెప్పుకోగలిగితే సద్గ్రంథ పఠనం అని కూడా మనం నిర్ణయించుకోవచ్చు. మంచి గ్రంథాలను చదువుకోవటం, మంచి విద్యలను చదువుకోవటం, మనసులో మార్పు వచ్చేటువంటి, మార్పును తెచ్చేటువంటి విద్యలను అభ్యసించటం, ఆ విద్యాభ్యాసాన్ని మార్పు వరకు తీసుకువెళ్ళటం, మార్పుతో విద్యాభ్యాసాన్ని పరిసమాప్తం చేసుకోవటం, ఇలాంటి భావాలన్నిటినీ కలిపి పరమాత్మ స్వాధ్యాయ అని అంటున్నాడు. ఈ స్వాధ్యాయంతో విద్యాభ్యాసంతో మానవుడు సాధించలేనిది ఏమీ లేదు అని పరమాత్మ ఇతర సాధనాల్లాగానే అభిప్రాయపడుతున్నాడు. దానికి తార్కాణంగా మనం భరద్వాజ మహర్షి గారిని ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం ఉంది. భరద్వాజ మహర్షి గారికి ఎందుకు మనసులోకి సంకల్పం బయలుదేరిందో, ఎలాగైనా సరే ఎన్ని జీవితాల పాటు ప్రయత్నం చేసైనా సరే ఉన్న వేదాలన్నిటినీ చదివేసేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది. వేదాలన్నిటినీ చదవాలి, ఏ ఒక్క వేదము మిగిలి ఉండకూడదు, ఎన్ని వేదాలుంటే అన్ని వేదాలు చదివేసేయాలి అని ఆయన సంకల్పించారు. సంకల్పించి ఒక ఆయుస్సు మొత్తం, ఒక జన్మ మొత్తం సుమారుగా తనకు విద్యాభ్యాసార్హత వచ్చిన దశ నుండి చివరి క్షణం వరకు ఈ వేదాధ్యయనంతోనే కాలక్షేపం చేశారు. ఆ జన్మ పూర్తయింది, మళ్ళీ కొత్త జన్మ మొదలైంది. కొత్త జన్మలో కూడా మళ్ళీ వేదాభ్యాసమే, మళ్ళీ ఇంకో జన్మ, అలా ఇంకో జన్మలో కూడా వేదాభ్యాసమే అని విద్యాభ్యాసంతో 3 జన్మల పాటు కాలక్షేపం చేశారు. ఎలాగైనా సరే వేదాలన్నిటినీ చదివేసేయాలి అని. 3వ జన్మ చివరికి వచ్చింది. ఈయనకి ఒంట్లో ఓపిక లేదు, కూర్చునేటువంటి ఓపిక కూడా కనీసం లేదు. ఒళ్ళంతా జీర్ణించుకుపోయింది, శుష్కుంచుకుపోయింది. పూర్తిగా మనం చెప్పుకునేటువంటి ఎముకల గూడులా ఉన్నాడు ఆయన. కేవలం పైన చర్మం మాత్రమే ఉంది,
కూర్చునే ఓపిక లేక పడుకుని ఉన్నాడు. పడుకుని కూడా తన సంకల్పాన్ని విడిచిపెట్టకుండా తాను అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అధ్యయనం చేస్తూ ఉండగా ఆయన దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు. భరద్వాజోహత్రిభిరాయుర్భిర్బ్రహ్మచర్యమువాస తగుంహజీర్నిఘ్నస్థవిరగుం శయానం ఇంద్ర ఉపవ్రజ్యోవాచ. ఆ దశలో ఇంద్రుడు ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నావయ్యా అని అడిగాడు. అడిగితే వేదాధ్యయనం చేస్తున్నానండి. ఎలాగైనా సరే ఈ వేదాలన్నిటినీ చదివేయాలి అని నాకు సంకల్పం అండి. అందువలన నేను ఈ 3 జన్మల పాటు వేదాధ్యయనమే చేశాను అని అన్నాడు. అయితే ఒకవేళ నీకు 4వ జన్మను ఇస్తే ఏం చేస్తావు అని అడిగాడు. ఎత్తే చతుర్థమాయుర్దద్యాం కిమే నేన కురియా ఇతి. ఒకవేళ 4వ జన్మను కూడా ఇచ్చినట్లయితే నువ్వేం చేస్తావు అని అడిగాడు ఇంద్రుడు భరద్వాజ మహర్షి గారిని. ఆయన అన్నాడు, సందేహమే లేదు, బ్రహ్మచర్యమే వైనే నచరేయమితి హోవాచ. నేను బ్రహ్మచర్యంతో వేదాధ్యయనాన్ని మాత్రమే చేసుకుంటూ కూర్చుంటాను. 4వ జన్మ కాదు, 5వ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఇచ్చినా సరే వేదాలన్నిటినీ చదివేదాకా నేను ఆగను అని అన్నాడు. అడిగితే ఇంద్రుడు నవ్వి అన్నాడు, ఇది నీకు సాధ్యమయ్యే పని కాదు. విద్యల యొక్క అంతాన్ని చూడటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అందులో వేదాల యొక్క అంతాలను చూడటం లేదా వేదాలను సమగ్రంగా అధ్యయనం చేయటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. అవి అనంతమైనటువంటివి. అనంతా వై వేదాః. ఆ అనంతమైనటువంటి వేదాలను ఎవరు పూర్తిగా చదవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కేవలం పరమాత్మకు తప్ప ఎవరికి ఆ అనంతమైన వేదాలన్నీ స్ఫురించేందుకు అవకాశం కూడా ఉండదు. అందువలన అలాంటి సంకల్పం నువ్వు ఉంచుకోవద్దు. నీకు ఉదాహరణగా నేను ఒకటి చూపిస్తాను. 3 పర్వతాలు ఉన్నాయి ఎదురుకుండాననుకో. ఆ 3 పర్వతాలలోంచి 3 పిడికిళ్ళు మట్టి కానీ లేదా రాళ్ళు కానీ తీసుకున్నావు అని అనుకో. తీసుకుంటే ఇంకా పర్వతంలో ఎంత పదార్థం దాగి ఉంది అనేది ఒకసారి లెక్క వేసుకో. ఒక్కొక్క పర్వతం నుండి ఒక ముష్టి అంటే ఒక పిడికిలు పదార్థాన్ని లేదా ద్రవ్యరాశిని తీసుకున్నావు. ఇంకా ఆ పర్వతంలో ఎంత బాకీ ఉంది అని లెక్క వేయి. ఇలా ఒక ముష్టి ఒక పిడికిలి భాగం పర్వతంలోంచి తీసుకున్నట్లుగా నీవు ఒక జన్మ పాటు ఒక వేదం నుండి ఒక భాగాన్ని తీసుకోగలిగావు. ఇలా 3 జన్మల పాటు 3 పిడికిళ్ళవి 3 పర్వతాల నుండి 3 పిడికిళ్ళ పాటు ద్రవ్యరాశిని నువ్వు తీసుకోగలిగావు. ఇంకా కూడా చాలా భాగం అలాగే మిగిలిపోయింది. పిడికిలితో మట్టిని తీసుకుని పర్వతాన్ని ఖాళీ చేయటం అనేది ఎంత అసాధ్యమో, అందులోనూ 3 పర్వతాలను ఖాళీ చేయటం అనేది ఎంత అసాధ్యమో, ఈ వేదాలను కూడా పూర్తిగా అధ్యయనం చేయటం అనేది అంత అసాధ్యం. అది అయ్యే పని కాదు. విద్యలు ఎప్పుడూ అనంతాలుగానే ఉంటాయి. అందులోనూ వేద విద్య పూర్తిగా అనంతమైనటువంటి విద్య. దీన్ని నువ్వు పరిపూర్ణంగా సాధించటం అనేది ఈ రకంగా ఉండకూడదు. విద్యను అభ్యాసం చేసుకునేటప్పుడు, విద్యాధ్యయనం చేసుకునేటప్పుడు దానికి ఫలితం మీద సరి అయిన దృష్టిని ఉంచుకోవాలి. ఆ విద్యాభ్యాసం వలన ఏ రకమైనటువంటి మార్పు వస్తోంది అనే విషయాన్ని గమనించుకోవాలి. మనసులో ఏ రకమైనటువంటి శుద్ధి ఏర్పడుతోంది, మనసులో ఏ రకమైనటువంటి పరివర్తన ఏర్పడుతోంది అనే అంశం మీద ఎక్కువ దృష్టి ఉంచుకోవాలి. ఆ దృష్టితో విద్యాభ్యాసం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నీలో పరిపూర్ణమైనటువంటి పరివర్తనే ఏర్పడింది. కాబట్టి నీకు ఇంకా విద్యాభ్యాసంతో ఎక్కువ పని లేదు. చేసుకున్నటువంటి విద్యాభ్యాసం నీకు పూర్తి ఫలితాన్నే ఇచ్చింది. దీనికి ఫలితంగా నువ్వు పై స్థాయిలో తెలుసుకోవలసినటువంటి విషయాన్ని నేను బోధిస్తాను. ఏహీమం విద్ధి ఇయం వై సర్వ విద్యేతి. నీకు సర్వ విద్యా రహస్యాలను దాచుకున్నటువంటి ఒక విద్యను నేను ఉపదేశం చేస్తాను. దాని పేరు నాచికేత విద్య అని. ఆ నాచికేత విద్యను సరియైన రీతిలో నువ్వు తెలుసుకుని దానికి కావలసినటువంటి ఆచరణను చేసుకుని పైన నువ్వు పై స్థాయి సాధనకు వెళ్ళవలసింది, వెళ్ళి నీవు అమృతత్వాన్ని పొందవలసింది అని ఆయన ఉపదేశం చేశాడు ఇంద్రుడు భరద్వాజ మహర్షి గారికి. భరద్వాజ మహర్షి గారు కూడా ఇంద్రుడి యొక్క ఉపదేశాన్ని శ్రద్ధగా వినటానికి కారణంగా ఆయన మనసులో సరి అయినటువంటి శుద్ధి కూడా ఏర్పడి ఉండటం వలన ఆయన దాన్ని అదేవిధంగా ఆచరించారు. తగుం సవిదిత్వా అమృతో భూత్వా స్వర్గం లోకమియాయ ఆదిత్యస్య సాయుజ్యం
అని మనకు తైత్తిరీయ బ్రాహ్మణ గ్రంథం బోధిస్తూ ఉన్నది. విద్య యొక్క పర్యవసానం మానసికమైనటువంటి పరివర్తన, మనసులో సద్భావాలను పెంచుకోవటం, మనసులో సద్భావాలు ఉదయించేలా చేసుకోవటం అనేది విద్య యొక్క ఫలితం. ఆ ఫలితాన్ని సాధించుకునేంత వరకు మానవులు విద్యాభ్యాసం చేసుకోవాలి. ఆ ఫలితాన్ని తెచ్చిపెట్టేటువంటి విద్యాభ్యాసాలనే చేసుకోవాలి అని మనకు ఈ వైదికమైనటువంటి ఆఖ్యానం బోధిస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని పరివర్తనకు దారితీసే సత్స్వభావాలకు, సత్సంకల్పాలకు, సదాచరణలకు, సత్కర్మాచరణలకు ప్రోత్సాహాన్నిచ్చేటువంటి విద్యాభ్యాసాన్ని శ్రద్ధగా చేయమని, ఆ విద్యాభ్యాసాన్ని దైవీ సంపత్తుగా భావించమని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశంతో స్వాధ్యాయ అనే పదాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఈ స్వాధ్యాయ అనే పదాన్ని మనం ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక సుభాషితం, చిన్నపాటి సుభాషితం. అజరామరవత్ ప్రాజ్ఞ విద్యాం అర్థంచ సాధయేత్, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని ఇది చిన్న సుభాషితం. మానవుడు తన యొక్క ఆయుస్సును లెక్కగట్టుకుని ఆ ఆయుస్సుని భాగాలు చేసుకుని మొదటి భాగంలో ఇలా ఉండాలి, రెండవ భాగంలో ఇలా ఉండాలి, మూడవ భాగంలో ఇలా ఉండాలి, నాలుగవ భాగంలో ఇలా ఉండాలి అని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. ఆ లెక్కలన్నీ కూడా విద్యాభ్యాసం విషయంలో ఏమాత్రం చెల్లవు. నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో, ఇప్పుడు ఏ దశలో ఉన్నానో, ఏ వయసులో ఉన్నానో, ఏ బలంతో ఉన్నానో ఈ బలంతోనే ఉంటాను. నాకు ఏ రకమైనటువంటి ముసలితనం కానీ ఏమీ రాదు, నాకు అసలు మరణం అనేది లేదు అనే భావనతో విద్యాభ్యాసం చేసుకుంటూ ఉండాలి. మరణంతోనూ ముసలితనంతోనూ సంబంధం లేకుండా, వాటి భావనలను కనీసం మనసులోకి తెచ్చుకోకుండా విద్యాభ్యాసం చేసుకోవాలి. అదేవిధంగా సరి అయిన రీతిలో ఆ అర్హత కలిగినటువంటి మార్గాలలో ధన సంపాదనను కూడా ఇలాగే చేసుకుంటూ ఉండవచ్చు. కానీ అదే సమయంలో గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్, మృత్యువు వచ్చి జుట్టు పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నట్లుగా, లాక్కెళ్ళిపోతున్న సమయంలో ధర్మబుద్ధి ఏ రకంగా ఉదయిస్తుందో ఆ రకమైనటువంటి ధర్మబుద్ధితో, ఆ రకమైనటువంటి స్థిరమైన ధర్మ సంకల్పంతో ధర్మాచరణకు పూనుకోవాలి. ఆయుస్సు క్షణం కూడా లేదు అన్నంత విధానంగా ధర్మాచరణను చేసుకోవాలి. ఆయుస్సు అతి దీర్ఘమైనటువంటి ఆయుస్సు, నాకు ముసలితనము లేదు, మరణము లేదు అన్నంత రీతిలో విద్యాభ్యాసాన్ని చేసుకోవాలి అని ఈ సుభాషితం చెప్తోంది. ఈ సుభాషితం యొక్క తాత్పర్యాన్ని ఇంకా కూడా పరిశీలించుకోగలిగితే విద్యాభ్యాసాన్ని ధర్మాచరణకు నోచుకునేటట్లుగా, ధర్మాచరణ వైపుగా దారి తీసేటట్లుగా చేసుకోవాలి అని ఈ సుభాషితం యొక్క తాత్పర్యం మనకు స్పష్టంగానే అవగతమవుతుంది. విద్యాభ్యాసం నిరంతరాయంగా చేసుకోవాలి, ధన సంపాదన కూడా ఒకవేళ నిరంతరాయంగా చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఈ రెండు ధర్మం వైపుగా నడిపించేటట్లుగా చూసుకోవాలి అని అటు సుభాషితం యొక్క ఆశయం, మనం చెప్పుకున్నటువంటి వైదికమైన ఆఖ్యానం యొక్క ఆశయం, అదేవిధంగా పరమాత్మ యొక్క ఆశయం కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఆశయాలన్నీ, ఇంతకంటే పై స్థాయిలో ఉండేటువంటి ఆశయాలను, మానవులకు విద్యాభ్యాసం మీద పెరగవలసినటువంటి శ్రద్ధను, విద్యాభ్యాసాన్ని కేవలం తాత్కాలికమైనటువంటి ఫలితాలకు పర్యవసానంగా భావించకుండా అనంతమైన ఫలితాన్ని ఇచ్చే విద్యాభ్యాసంగా తెలుసుకోవలసినటువంటి అవసరాన్ని పరమాత్మ నొక్కి చెప్తున్నాడు. నొక్కి చెబుతూ స్వాధ్యాయ అనే పదాన్ని చెప్తున్నాడు. ఎవరు చేసుకోవలసినటువంటి విద్యాభ్యాసం, ఎవరు పొందవలసినటువంటి విద్య, ఏ భావంతో పొందితే లేదా ఏ విద్యను పొందితే మానసికమైనటువంటి పరివర్తన కలుగుతుందో అటువంటి విద్యాభ్యాసాన్ని చాలా శ్రద్ధగా దైవీ సంపదగా భావించి చేసుకోమని మనకు పరమాత్మ సూచన ఇస్తున్నాడు. ఆ సూచనతో స్వాధ్యాయ అని అంటున్నాడు. ఈ స్వాధ్యాయ అనే దైవీ సంపదను చూపించిన తరువాత పరమాత్మ తపః అనే మరొక దైవీ సంపదను చూపిస్తున్నాడు. తపస్సును చేసుకోవాలి అని అంటున్నాడు. ఈ తపస్సు ఒక దైవీ సంపద. తపస్సు మానవుణ్ణి తన యొక్క స్థాయి నుండి దేవతల స్థాయికి తీసుకువెళ్ళేటువంటి సాధనం. అటువంటి సాధనాన్ని మానవులు శ్రద్ధగా
అమల్లోకి తెచ్చుకోవాలి, మానవులు శ్రద్ధగా తీసుకోవాలి, చేసుకోవాలి, దాని ద్వారా ఫలితాలను పొందాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో తపః అని అంటున్నాడు. తపః అనేటువంటి పదాన్ని మనం ఎన్ని రకాల అర్థాలలో తీసుకున్నాం, ఎన్ని రకాల భావాలలోకి దీన్ని తర్జుమా చేసుకున్నా సరే అన్ని భావాలలోనూ ఇమిడిపోయే, అన్ని రకాల అర్థాలలోనూ సరిగ్గా కుదురుకునేటువంటి పదం, సరిగ్గా కుదురుకునేటువంటి భావం ఇది. ఇటువంటి భావాన్ని పరమాత్మ చాలా ప్రధానంగా తపః అనే పదం ద్వారా సూచన చేస్తున్నాడు. తపస్సు ఇది పరమాత్మ యొక్క ఆలోచన రూపమైనది అని మనకు ముండకోపనిషత్తు బోధిస్తోంది. యస్ సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నంచ జాయతే అని మనకు బోధిస్తోంది. సర్వజ్ఞుడు సర్వవేత్త అయినటువంటి ఆ పరమాత్మకు జ్ఞానరూపమైనటువంటి తపస్సే తపస్సు. అటువంటి తపస్సు ద్వారా ఆ పరమాత్మ ఈ ప్రపంచాన్నంతా సృష్టి చేశాడు అని ఆ వాక్యం బోధిస్తోంది. మన ప్రపంచము యొక్క సృష్టికి కారణంగా ఈ తపస్సును మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి తపస్సును పరమాత్మ తపః అనే పదంతో బోధిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. మనకు తెలిసినంతలో పురాణాలలోనూ మరొక గ్రంథాలలోనూ సృష్టికర్తగా మనకు బాగా తెలిసినటువంటి బ్రహ్మగారికి ఆయన ఉద్భవించిన వెంటనే పరమాత్మ యొక్క నాభి కమలం నుండి ఆయన ఉద్భవించిన వెంటనే ఏం చేయాలి, నేను ఎందుకు ఉద్భవించి ఉన్నాను, లేదా నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని ఆయన మనసులో ప్రశ్న రేకెత్తినప్పుడు, మనసులో ప్రశ్న ఉదయించినప్పుడు నేను సృష్టి కోసం పుట్టాను అని సమాధానం రాగా, నేను పుట్టినటువంటి ఈ ప్రయోజనాన్ని నేను ఎలా సాధించుకోవాలి, నా యొక్క కర్తవ్యాన్ని నేను ఎలా నిర్వహించుకోవాలి అని ఆయన ఆలోచన చేయగా ఆయనకు 2 అక్షరాలు వినిపించినాయి చెవులలో అని చెప్తారు. అవి తప అని. తపస్సు చేయి, ఆలోచించు, ఆలోచిస్తే నీవు ఏ విధంగా సృష్టి చేయాలి, ఏ విధంగా నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించాలి అనేది బోధపడుతుంది అని ఆ 2 అక్షరాలకు అర్థం అని చెప్తారు. ఆ రకంగా చూసినప్పుడు మన సృష్టికర్త అయినటువంటి, మనకు తెలిసినంతలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి సృష్టిలో సహకారం చేసింది కూడా ఇదే తపస్సు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ భావంలో కూడా తపః అనే పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మగారు కావచ్చు, పరమాత్మ కావచ్చు, వారికి తపస్సు ఏ విధంగానైనా ఉపయోగపడితే పడి ఉండవచ్చు. మాకు తపస్సు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఎవరు సందేహించకూడదు అనేటువంటి అభిప్రాయంతోనే తైత్తిరీయోపనిషత్తు తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మ అని బోధిస్తున్నది. తపస్సుతో పరమాత్మను తెలుసుకునేందుకు, పరబ్రహ్మను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకో. తపస్సే పరమాత్మ జ్ఞానానికి సరి అయిన సాధనం అని ఆ ఉపనిషద్వాక్యం మనకు బోధిస్తోంది. అటువంటి పరమాత్మ జ్ఞానానికి, మానవుల యొక్క జీవిత లక్ష్యానికి సరి అయిన సాధనమైనటువంటి ఈ తపస్సును సరి అయిన రీతిలో వాడుకోమని పరమాత్మ మనకు సలహా ఇస్తున్నాడు. ఆ సలహాతోనే తపః అనే పదాన్ని ఇక్కడ ఉంచుతున్నాడు. అయితే పరమాత్మ జ్ఞానం కోసం తపస్సు చేసే స్థాయిలో మేమేమీ లేము. ఆ స్థాయి ఇంకా పై స్థాయిలో ఉన్నది. మేము ఇంకా చిన్న చిన్న స్థాయిల్లో ఉన్నాము. ఇటువంటి స్థాయిలలో ఉండేవారికి, లేదా పరమాత్మ జ్ఞానం కంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వారికి తపస్సు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఏమైనా చిన్న సందేహం వచ్చినా దానికి సమాధానంగా, దానికి ఉదాహరణగా మనం అనేక మహర్షుల యొక్క, లేదా మహర్షులందరి యొక్క జీవితాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. వారి యొక్క జీవితాలలో వారు తపస్సుల ద్వారానే కేవలం తపస్సుల ద్వారానే సాధించవలసినటువంటి ప్రయోజనాలన్నిటినీ సాధించి, ఆ ప్రయోజనాలన్నిటినీ పక్కన పెట్టి వారు సాధించవలసినటువంటి పరమాత్మ జ్ఞానాన్ని కూడా సాధించుకున్నటువంటి దృష్టాంతాలు మనకు కోకొల్లలుగా లభిస్తాయి. మన యొక్క వాంగ్మయం మొత్తం, మహర్షులకు సంబంధించినటువంటి వాంగ్మయం మొత్తం ఈ తపస్సు ద్వారా ఆయా మహర్షులు సాధించినటువంటి ఫలితాన్ని చూపించటానికే పూర్తిగా కేంద్రీకృతమైపోయింది, పూర్తిగా పరిసమాప్తమైపోతుంది ఇటువంటి విషయంలో అని కూడా మనకేమీ సందేహం అక్కర్లేదు. ఆయా మహర్షులకు వశిష్ఠుడు కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, భగీరథుడు కావచ్చు, ఎవరైనా సరే
సాధించరాని ఫలితాలను సాధించటానికి పూనుకున్నటువంటి ఏ మహానుభావుడి యొక్క చరిత్రలోనైనా సరే వారికి ఆ సాధనకు దన్నుగా నిలిచింది తపస్సే అనే విషయాన్ని పరమాత్మ ప్రత్యేకించి గుర్తు చేస్తూ ఇక్కడ తపః అని అంటున్నాడు. అయితే ఇది కూడా మాకు అందేటువంటి విషయం కాదు. ఇది మాకంటే పై స్థాయిలో ఉండేటువంటి మహర్షులు లేదా మాకంటే పై స్థాయి సంకల్పబలం ఉండేటువంటి జీవుల యొక్క దృష్టాంతం. ఈ దృష్టాంతంతో మేము చేసుకోగలిగిందే లేదు, అంత స్థాయిలో మేము తపస్సు చేసుకోగలిగిందేమీ లేదు అని ఒకవేళ సందేహపడితే ఆ సందేహాలన్నిటికీ పరిష్కారంగా మహానారాయణోపనిషత్తు ఋతం తపః, సత్యం తపః, శృతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యజ్ఞం తపః అని అనేక విధమైనటువంటి తపస్సులను మానవులు సులభంగా సరళంగా ఆచరించగలిగినటువంటి తపస్సులను సూచిస్తోంది. ఋతం తపః ఏది అనుకున్నామో దానిని శ్రద్ధగా చేయటం, ఏది సంకల్పించామో దానినే సరి అయిన రీతిలో చేయటం అనేది కూడా తపస్సు కోవకే వస్తుంది. సత్యం తపః సత్యాన్నే పలుకుతూ ఉండటం, సత్యాన్ని తప్ప అబద్ధాన్ని పలకకుండా ఉండటం అనేది కూడా తపస్సు కిందకే వస్తుంది. శృతం తపః నిరంతరం మంచి విషయాలను వింటూ ఉండటం అనే దాన్ని కూడా తపస్సు కిందకే లెక్క వేసుకోవచ్చు. శాంతం తపః ఇంద్రియాలన్నిటినీ ఉపశమింపజేసుకోవటాన్ని కూడా తపస్సు కిందే లెక్క చేసుకోవచ్చు. ఋతం తపః, సత్యం తపః, శృతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యజ్ఞం తపః ఏమి తీసుకున్నా సరే దానాలను, యజ్ఞాలను, ఇంద్రియ నిగ్రహాన్ని లేదా మనోనిగ్రహాన్ని ఏ విధంగా తీసుకున్నా సరే అవన్నీ కూడా తపస్సు కిందకే వస్తాయి, తపస్సు కోవలోకే చెందుతాయి. కాకపోతే వాటిని శ్రద్ధగా చేసుకోవటం, వాటిని ఏకాగ్రతతో సాధించుకోవటం, విడవకుండా ఉండటం అనేటువంటి లక్షణాలను మనం అవలంబిస్తే చాలు అని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. ఏమి చేసినా, ఏ చిన్న కార్యం చేసినా అది ఏకాగ్రతతో అలాగే శుద్ధమైనటువంటి మనస్సుతో చిత్తశుద్ధితో గనక చేసుకున్నట్లయితే అది తపస్సే అవుతుంది అనే విషయాన్ని మనకు ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశాన్ని పరమాత్మ గుర్తు చేస్తూ ఇక్కడ తపః అని అంటున్నాడు. ఇలాంటి తపస్సైనా పర్వాలేదు, దీన్ని చేసుకోవచ్చు అని అంటున్నాడు. అయితే ఈ విషయంలో కూడా ఇంత ఘోరమైనటువంటి తపస్సులను మేము చేయలేము, ఏకాగ్రత మాకు పెద్దగా అలవాటులో ఉండదు, ఏకాగ్రత అనేది మాకు సాధ్యమయ్యే పని కాదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళందరినీ ప్రచోదన చేయటం కోసమే నారాయణోపనిషత్తులో మరొక వాక్యం కూడా బోధిస్తూ ఉన్నారు. తపసా దేవా దేవతామగ్ర ఆయన్ తపసర్షయస్సు వరన్వ విందన్ తపసా సపత్నాన్ ప్రణుదామారాతి తపసి సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ తపః పరమం వదంతి అని. తపస్సును మేము చేసుకోలేము, మాకు ఏకాగ్రత లేదు లేదా చిత్తశుద్ధి లేదు అని ఎవరు అనుకోకూడదు. తపస్సు లాంటి సాధనం మరొకటి దొరికేందుకు మానవ జీవితంలో ఆస్కారమే లేదు. తపస్సు చేసుకుని మానవులుగా ఉండేటువంటి కొంతమంది పై స్థాయికి, దేవతల స్థాయికి ఎగబాకి ఉన్నారు. తపసా దేవాహ దేవతామగ్ర ఆయన్. మహర్షులు సాధారణ మానవుల రూపంలో ఉండేటువంటి సాధారణ జీవులు ఇదే తపస్సుతో మహర్షుల స్థాయికి పెరిగి ఆ స్థాయి నుండి స్వర్గలోకాన్ని అంతకంటే పైలోకాలను అందుకుంటూ ఉన్నారు. తపసా ఋషయ శుభః అన్వవిందన్. ఈ తపస్సుతో అనేక మంది మహానుభావులు తమ యొక్క శత్రువులను సంహరించుకున్నారు. ఆ శత్రువులను, బాహ్యమైన శత్రువులను సంహరించుకున్న వారి కంటే కూడా అంతఃశత్రువులను సంహరించుకున్న వారు చాలామందే ఉన్నారు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి లోపల ఉండే శత్రువులను చాలామంది మహానుభావులు ఇదే తపస్సుతో సంహరించుకున్నారు, ఆ దోషాలు లేకుండా చేసుకున్నారు. తపసా సపత్నాన్ ప్రణుదామారాతి తపసి సర్వం ప్రతిష్ఠితం. తపస్సు చేస్తే సిద్ధం కానిది, తపస్సు చేస్తే సిద్ధించనిది ఈ లోకంలో ఏమీ లేదు. తపస్సి సర్వం ప్రతిష్ఠితం. తపస్సుతో ఏదైనా సాధించవచ్చు, కానీ తపస్సు చేసుకోవటమే కావలసి ఉంది. కాబట్టి తపస్సు చేయటానికి కావలసినటువంటి సాధన సంపత్తి మా దగ్గర లేదు, ఏకాగ్రత లేదు అనే మాట మాట్లాడకూడదు. తస్మాత్ తపః పరమం వదంతి. పరమం కాబట్టి
తపస్సు సర్వోత్కృష్టమైనది కాబట్టి ఏ పని చేసినా కాస్తంత ఏకాగ్రతతో కాస్తంత చిత్తశుద్ధితో చేస్తే అది తపస్సుగా మారిపోతున్నది కాబట్టి అలాంటి తపస్సును శ్రద్ధగా చేసుకోవలసిందే అని ఈ వాక్యం మనకు బోధిస్తోంది. ఆ వాక్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పరమాత్మ ఇక్కడ తపః అనేటువంటి పదాన్ని ప్రయోగం చేస్తున్నాడు. ఇంకా కూడా తపస్సు యొక్క విశేషాలను, తపస్సు యొక్క ప్రభావాలను అనేక ఉపనిషద్ వాక్యాలు, అనేక వాక్యాలు, శృతి వాక్యాలు లేదా పురాణ వాక్యాలు చాలా విస్తృతంగానే బోధిస్తూ ఉన్నాయి. ఆ వాక్యాలన్నిటినీ పరమాత్మ దృష్టిలో ఉంచుకున్నాడు. తమేతం వేదానువచనేన వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అనే వాక్యాన్ని కూడా పరమాత్మ దృష్టిలో ఉంచుకున్నాడు. తపస్సుతో పరమాత్మ జ్ఞానం పొందేందుకు ఆస్కారం ఉంటుంది, తపస్సుతో పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక కలుగుతుంది అనేటువంటి వాక్యాలను కూడా పరమాత్మ దృష్టిలో ఉంచుకున్నాడు. ఆ వాక్యాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తపస్సు యొక్క ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ తపస్సు యొక్క ప్రాధాన్యాన్ని బోధించే క్రమంలో తపః అనే పదాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ తపస్సును దైవీ సంపదగా భావించమంటున్నాడు. ఏ పని చేసినా అది తపస్సుగా చేసుకోమంటున్నాడు. అది చిన్నపిల్లల దగ్గర నుండి చివరి వయస్సు దాకా అందరికీ కూడా ఈ తపస్సు తప్పకుండా చెందుతుంది అని అంటున్నాడు. తపస్సు చేయలేకపోవటం ఏమీ లేదు, తపస్సును సాధించుకోవలసిందే. తపస్సును ఆయా మానవులు తమ యొక్క స్థిర చిత్తం ద్వారా, సంకల్ప బలం ద్వారా చేసుకోవలసిందే తప్ప తపస్సును సాధించలేము అనేటువంటి భావనతో వదిలిపెట్టుకోకూడదు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో తపః అనే పదాన్ని, ఆ తపః అనే పదాన్ని దైవీ సంపత్ అనేటువంటి పదంతో కలిపి ఉచ్చరిస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు. ఈ తపస్సు యొక్క ప్రభావాన్ని మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎన్ని ఏళ్ళు చెప్పుకున్నా, ఎన్ని జన్మలు చెప్పుకున్నా తీరేది కాదు. కాస్తంత ఆచరణలో పెడితే మాత్రం తీరేటువంటిది. కాబట్టి ఈ తపస్సు యొక్క గొప్పదనాన్ని మనం కేవలం ఈ వాక్యాల ద్వారా మాత్రమే తెలుసుకుని పైన పరమాత్మ చెప్తున్నటువంటి ఆర్జవం అనేటువంటి గుణాన్ని పరిశీలించుకుందాం. ఈ తపస్సుతో పాటుగా తపస్సు యొక్క ఫలితమా అన్నట్లు తపస్సు చేస్తే వచ్చేటువంటి గుణాన్ని, తపస్సు ద్వారా సాధించుకోగలిగినటువంటి గుణాన్ని, తపస్సుతో కలుపుకోవలసినటువంటి గుణాన్ని, అసలు జీవితంలోనే కలుపుకోవలసినటువంటి గుణాన్ని పరమాత్మ ఆర్జవం అనే పదం ద్వారా చెప్తున్నాడు. ఆర్జవం రుజుత్వం, వక్రత లేకుండా ఉండటం, కుటిలత్వం లేకుండా ఉండటం, వంకర లేని నడవడిక కలిగి ఉండటం అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. రుజువుగా ఉండాలి, రుజు ప్రవర్తన ఉండాలి, వంకర లేకుండా ఉండాలి, మనసులో ఒకటి బయటికి ఒకటి అనేటువంటి విధానం పూర్తిగా పనికిరాదు. ఏమాత్రం దానికి ఆస్కారం ఇవ్వకూడదు. కేవలం మనసులో ఉన్నట్లుగా వ్యవహార శైలిని కలిగి ఉండాలి. ఆ వ్యవహార శైలి ధార్మికమైనటువంటి వ్యవహార శైలిగా ఉండాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఆర్జవం అని అంటున్నాడు. రుజుత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం అని పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆర్జవం అనే పదం ద్వారా. తేషామేవైష బ్రహ్మ విద్య న యేషు జింహమనృతం న మాయాచేతి అనేటువంటి ప్రశ్నోపనిషద్ వాక్య సారాన్ని పరమాత్మ ఒక పదంలోకి కుదించాడు. కుదించి ఆర్జవం అని అంటున్నాడు. బ్రహ్మజ్ఞానం కానీ లేదా ఇతర ఏ ఫలితాలైనా కానీ మనసులో వంచన బుద్ధి ఉన్నా, మనసులో అబద్ధం ఉన్నా, లేదా మనసులో ఇతరులను వంచాలి అనేటువంటి భావన ఉన్నా, మనసులో ఇతరులను మాయ చేయాలి అనేటువంటి భావన ఉన్నా ఏమాత్రం ఫలించవు. అస్సలంటే అస్సలు ఏ తపస్సులు, ఏ దానాలు, ఏ యజ్ఞాలు ఇలా ఫలించవు. అవి ఫలించాలంటే మనసులో ఆర్జవం మాత్రం ఉండి తీరాలి. ఆ ఆర్జవం ధార్మికమైనటువంటి రుజుత్వంగా ఉండాలి. ధార్మికమైనటువంటి మార్గంలో మనస్సు ఉండాలి. ఆ మనస్సుకు తగినట్లుగా ధార్మికమైనటువంటి మార్గంలోనే ఇతర అవయవాలు, శరీరాలు అన్నీ ఉండాలి. వ్యవహార సరళి మొత్తం ధార్మికంగా ఉండాలి, రుజువుగా ఉండాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఆర్జవం అని అంటున్నాడు. మనసులో ధర్మ సంకల్పం, ఆ ధర్మ సంకల్పం ప్రతి వ్యవహారంలోనూ ప్రతి క్రియలోనూ ప్రతిఫలించటం అనేది ఈ ఆర్జవానికి, ఈ రుజుత్వానికి పరాకాష్ఠగా పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం దురాత్మనాం, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం
అని ఒక చిన్న సుభాషితం. దురాత్మనాం దుష్టులకు లేదా సరి అయినటువంటి మనస్సు లేని వారికి మనస్సులో ఒకటి, మనస్సు ఏకం, వచస్యేకం నోట్లో మరొకటి, వారి మాట ఇంకోటి చెప్తోంది. కర్మణ్యేకం వారు చేస్తున్నటువంటిది ఇంకో రకంగా ఉంటుంది. వారి మనసులో అభిప్రాయం వేరే రకంగా ఉంది, వారి మాట ఇంకో రకంగా ఉంది, వారి క్రియ మరొక రకంగా ఉంది. ఇది దురాత్ముల యొక్క లేదా మానసికమైనటువంటి పరిణతి సాధించలేని వారి యొక్క పరిస్థితి. అదే మానసికమైనటువంటి పరిణతిని, మానసికమైనటువంటి ఏకాగ్రతను, రుజుత్వాన్ని సాధించుకున్నటువంటి వారి యొక్క స్థితి మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనసులోనూ ఒకటే, వచస్సు అంటే వాక్యాల్లోనూ మాటలోనూ అదే నిలకడగా ఉంది. అలాగే కర్మణి పూర్తిగా క్రియలలోనూ కూడా అదే అంశం పూర్తిగా ప్రతిఫలిస్తుంది. అలా మనస్సులోనూ వాక్కులోనూ క్రియలలోనూ ఒకే అర్థాన్ని, ఒకే విషయాన్ని చూపించటం అనేటువంటి రుజుత్వం మహాత్ములకు మాత్రమే సాధ్యం. మహాత్మత్వాన్ని లేదా మహాత్ముల యొక్క స్థితిని సాధించుకోవాలి అంటే మానవులు ఈ గుణాన్ని సాధించుకోవలసిందే అనే విషయాన్ని ఈ సుభాషితం మనకు నొక్కి చెప్తోంది. ఆ నొక్కి చెప్తున్నటువంటి అంశాన్ని పరమాత్మ కూడా ఆర్జవం అనేదాన్ని దైవీ సంపదగా మనకు పరిచయం చేస్తున్నాడు. రుజుత్వం అనేది సాధారణమైనటువంటి సంపద కాదు. రుజుస్వభావంగా ఉండటం అనేది తెలివి తక్కువతనమేమీ కాదు. రుజుస్వభావంతో ఉండటం చేతకానితనం, చేవలేనితనమేమీ కాదు. రుజుస్వభావంగా ఉండటం అనేది మానవులకు అభ్యున్నతికి సాధనమైనది, మానవులు దేవతా స్వరూపంగా మారటానికి కారణమైనది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. రుజుస్వభావం మీద మానవులకు ఉండేటువంటి అపోహలను తొలగించటానికి ఆ ఆర్జవం అనేటువంటి గుణాన్ని పరిచయం చేస్తూ ఆర్జవం అనే పదాన్ని ప్రయోగం చేస్తున్నాడు. ఈ ఆర్జవమే గనక ఉంటే మనస్సులోనూ వాక్యంలోనూ క్రియలోనూ ఒకే విషయం, ఒకే రకమైనటువంటి సంకల్పం, ఒకే రకమైనటువంటి క్రియాగలక ప్రతిఫలిస్తూ ఉంటే మానవుడు సాధించలేనిది ఏమీ లేదు అని కూడా పరమాత్మ యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయానికి దృష్టాంతంగా మనం దిలీప మహారాజు గారి ఉదాహరణను చెప్పుకోవచ్చు. దిలీప మహారాజు గారు మనకు తెలిసినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క వంశంలో పూర్వజుడు, చాలా పైవాడు. ఆ దిలీప మహారాజు గారికి కాస్త మధ్య వయస్సు వస్తోంది. మధ్య వయస్సు వస్తున్నా సరే అప్పటికి ఇంకా ఆయనకు సంతానం కలగలేదు. సంతానం కలగటానికి కావలసినటువంటి చిన్నపాటి తపస్సులను, చిన్నపాటి సాధనాలను ఆయన చేసుకున్నారు. అయినా సరే సంతానం కలగటం లేదు. దాంతో తమ గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షి గారి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, నాకు సంతానం ఇంతవరకు కలగలేదు, కానీ నాకుండే బాధ్యతలలో, నాకుండేటువంటి వైదికమైన బాధ్యతలలో, నాకుండేటువంటి రాచరిక బాధ్యతలలో అన్నిటిలోనూ సంతానాన్ని పొందటం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ అని ఒకవైపు వేదము చెప్తోంది. అలాగే రాచరిక వ్యవస్థలో రాజుగారు తనలాంటి కొడుకును కని ఆ కొడుకుని రాజ్యంలో ఉంచి రాజ్యంలో తనలాగే మళ్ళీ ధార్మికమైనటువంటి పాలనను సాగించేటువంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఈ రెండిటినీ సమన్వయం చేసుకోవడం కోసం నాకు సంతానం కావలసి ఉంది. కాబట్టి ధార్మికమైనటువంటి సంతానం కలగటానికి ఉపాయాన్ని ఉపదేశం చేయవలసింది అని ప్రార్థించారు. వశిష్ఠ మహర్షి గారు దివ్య దృష్టితో చూశారు. ఇంత మంచి రాజుకు, ఇంత ధార్మికంగా ఉండేటువంటి రాజుకు సంతానం ఎందుకు కలగలేదు అని దివ్య దృష్టితో చూశారు. చూస్తే ఈయన ఏదో ఒక సందర్భంలో స్వర్గానికి ఇంద్రుడితో మాటామంతికో ఏదో వేరే పని మీద వెళ్ళినప్పుడు ఆయన స్వర్గం నుండి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్షం మూలంలో, కల్పవృక్షం నీడలో కామధేనువు గారు, సురభి గారు కూర్చొని ఉన్నారు. ఈయన ఏదో హడావిడిలో ఉండి ఆ సురభి గారిని పట్టించుకోక ఆవిడికి నమస్కారం చేయలేదు. నమస్కారం చేయకపోవటం వలన ప్రతిబధ్నాతి శ్రేయ పూజ్య పూజా వ్యతిక్రమ అనేటువంటి దోషం ఏర్పడిపోయింది. పూజ్యులైనటువంటి వారు, పెద్దవారు గనక ఎదురు పడితే, వారు ప్రాంతాలలో దరిదాపులలో ఉంటే వారికి నమస్కరించుకోవటం, వారి యొక్క ఆశీర్వచనాలను పొందటం అనేటువంటిది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఈ రాజుగారు సరిగ్గా నిర్వర్తించలేదు. దానికి కారణం అనేది వేరేది ఉంటే ఉండవచ్చు, కానీ తప్పు అయితే జరిగిపోయింది. దానికి ఫలితాన్ని ఈయన ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఈ
ఫలితం దుష్ఫలితం పోవాలి అంటే మాత్రం మళ్ళీ ఆవిడని ఆశ్రయించి, మళ్ళీ కామధేనువు గారిని ఆశ్రయించి, అమ్మా ఆ రోజు మీ పట్ల నేను సరిగ్గా వ్యవహరించి ఉండలేదు, మీకు దండం పెట్టుకోలేదు, మీ యొక్క ఆశీర్వచనాన్ని పొందలేదు, మళ్ళీ తిరిగి నాకు ఆశీర్వచనాన్ని ప్రసాదించవలసింది అని అడగాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ కామధేనువు గారు వేరే పని మీద పాతాళ లోకానికి వెళ్ళి ఉంది. పాతాళంలో వరుణుడు గారు ఏదో యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞానికి ఆవిడ కావలసి వచ్చింది అని ఆవిడ్ని తీసుకువెళ్ళారు. ఆవిడైతే ఇప్పుడు దొరకదు. కాబట్టి ఆవిడ కూతురు నందిని అనే పేరు కలిగినటువంటి ధేనువు నా దగ్గరే ఉన్నది. ఆ నందిని ధేనువును గనక నువ్వు పరిచర్య చేసి ప్రసన్నం చేసుకోగలిగితే, ఆ నందిని ధేనువు యొక్క ఆశీర్వచనాన్ని నువ్వు పొందగలిగితే నీకు సంతానం ప్రాప్తిస్తుంది, సంతానం సిద్ధిస్తుంది అని దిలీప మహారాజు గారికి వశిష్ఠ మహర్షి గారు చెప్పారు. తన దివ్య దృష్టితో చూసి దిలీప మహారాజు గారు సరే అన్నాడు. నాకు కావలసినది ధార్మికమైనటువంటి సంతానం, దానికి ఉపాయంగా మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఏ విధంగా ఆవిడ్ని పరిచర్య చేయాలో అదే విధంగా పరిచర్య చేస్తాను అని అన్నాడు. అయితే వశిష్ఠ మహర్షి గారు చెప్పారు, వేరే యజ్ఞాలు వేరు, దానాలు వేరు, ధర్మాచరణ వేరు, వేరే సందర్భాలు వేరు. కానీ గోపరిచర్య అంటే ఎలా చేయాలి? గోపాలకుల్లాగానే చేయాలి. కాబట్టి నేను రాజును, నేను వెళ్ళి ఆవుకు చర్య చేయటం ఏమిటి అనే ప్రశ్న నీలో ఉదయించకూడదు. నువ్వు వెళ్ళవలసిందే గోపాలకులు, ఆవులను కాచుకునే వాళ్ళు ఏ విధంగా ఆవిడని పరిచర్య చేస్తారో అదే విధంగా చేయవలసిందే అని చెప్పారు. రాజుగారు కూడా దానికి సిద్ధపడ్డారు. సిద్ధపడి మంత్రులను పంపించి రాజ్య వ్యవహారాలు చక్కబట్టమని వాళ్ళకి చెప్పేశారు. మంత్రులను పంపించి రాజ్య వ్యవహారాలన్నీ పక్కన పెట్టేశారు. ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని రోజులు పట్టి ఎన్ని రోజులకు మళ్ళీ తిరిగి వెళతామో రాజ్యానికి అనే ఆలోచనను పూర్తిగా కట్టిపెట్టేశారు. వ్యవహారాలన్నీ చక్కదిద్దేశారు. చక్కదిద్దేసి కేవలం ఆ గోపరిచర్య కోసమే, నందిని ధేనువు యొక్క పరిచర్య కోసమే తన సమయాన్ని మొత్తాన్ని కేటాయించేశారు. ఆ నందిని ధేనువును వెంబడిస్తూ సుమారుగా 21 రోజుల పాటు అడవిలోనే కాలక్షేపం చేశారు. ఎంత కాలక్షేపం చేశారంటే, ఆ నందిని ధేనువు నుంచుంటే ఈయన నుంచుని ఉండేవాట, ఆవిడ కూర్చుంటే కూర్చుని ఉండేవాట. ఆవిడ ఎక్కడైనా నదిలోనో చెరువులోనో మంచినీళ్ళు తాగితే ఈయన కూడా ఆవిడతో పాటు ఆవిడ తర్వాత కాస్త తాగేవాడు. అలా ఏ పని చేసినా సరే ఆవిడతో పాటు చేయటం, ఆవిడతో పాటే ఉండటం, ఆవిడ అనేటువంటి భావనతో ఉండటం అనేది అలవాటు చేసుకున్నాడు. ఆయన భార్య సుదక్షిణాదేవి గారు, ఆవిడ ఇటు ఆశ్రమంలో ఉండి, వశిష్ఠ మహర్షి గారి ఆశ్రమంలో ఉండి చేయవలసినటువంటి పరిచర్యలు, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చేయవలసినటువంటి పరిచర్యలన్నీ చేస్తూ ఉండేది. ఇలా 21 రోజులు గడిచిన తరువాత ఒకరోజు రాజుగారు ఊహించని ఒక సందర్భం ఏర్పడింది. ఈ నందిని ధేనువు మీదకి ఒక సింహం దూకింది. సింహం పూర్తిగా నందిని ధేనువుని ఆక్రమించి గట్టిగా పట్టుకుని ఉంది. పట్టుకుని ఉంటే ఈయన రాజుగారికి సహజంగానే కోపం వచ్చింది. నేను రక్షిస్తున్నటువంటి ఆవు మీద సింహం దూకటం ఏమిటి అని. దాంతో తన అమ్ముల పది నుంచి బాణం తీసి ఆ సింహం మీదకి వేయాలి అని బాణం మీద చేయి పెట్టాడు. ఆ బాణం మీద చేయి పెట్టినవాడు బాణాన్ని తీయలేకపోయాడు. బాణం మీద ఆ చెయ్యి అతుక్కుపోయింది, వెనకాలే అక్కడే ఇరుక్కుపోయింది. వెనకాల నుంచి బాణము రావటం లేదు, చెయ్యి రావటం లేదు. పూర్తిగా మనిషి కట్టకట్టినట్టు పూర్తిగా ఆగిపోయాడు. ఆగిపోతే ఏమిది ఆశ్చర్యం అని ఆలోచిస్తూ ఉండగా ఆ సింహం మానవ భాషలో మాట్లాడి ఈ ఆవు నాకు ఆహారం, ఎందుకంటే దానికి ఏదో చిన్న కారణం కూడా చెప్పింది. ఇక్కడ దేవదారు వృక్షం ఉంది, ఆ దేవదారు వృక్షం పార్వతీ అమ్మవారికి చాలా ప్రియమైనటువంటి వృక్షం. ఈ దేవదారు వృక్షానికి ఏ విధమైనటువంటి ఆపద రాకుండా నన్ను కాపలాగా ఉంచాడు పరమేశ్వరుడు. అందువలన నేను దేవదారు వృక్షాన్ని సంరక్షణ చేస్తున్నాను. సంరక్షణ చేసేటువంటి నాకు ఆహారం దొరకదేమో అని భయపడి ఇక్కడికి ఏ జంతువు వచ్చినా సరే, ఆ జంతువు ఏ జంతువైనా సరే నీకు ఆహారం అవ్వని అని నాకు వరం ఇచ్చేశారు. అందువలన ఇప్పుడు ఆవు వచ్చింది, ఆవు వచ్చినా గేదె వచ్చినా మరొకటి వచ్చినా నాకు ఆహారం కావలసిందే. ఇది నా ఆహారం, నా ఆహారాన్ని చెడగొట్టాలని చూసావు కాబట్టి నీ చేతులు గడ్డకట్టినట్టు అయిపోయినాయి. కాబట్టి నీ ప్రయత్నం మానుకుని నేను ఈ ఆహారాన్ని చెడగొట్టను అనుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. దిలీప మహారాజు గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోక, అమ్మా ఇది వశిష్ఠ మహర్షి గారి హోమధేనువు, ఏదో సాధారణమైనటువంటి ఆవు కూడా కాదు, అందులోనూ ఈ ధేనువుకు పరిచర్య చేయవలసిందిగా నాకు వశిష్ఠ మహర్షి గారు ఆజ్ఞ చేస్తున్నారు. కాబట్టి నేను పరిచర్య చేస్తూ దీనికి రక్షకుడుగా ఉన్నాను.
ఇట్లాంటి సందర్భంలో ఈ ధేనువుని పట్టుకోవటం, నువ్వు పూర్తిగా ఆహారంగా స్వీకరించటం అనేది నాకు సమ్మతమైనటువంటి విషయం కాదు. కావాలంటే ఈ ధేనువుని విడిచిపెట్టు, ఈ ధేనువు బదులు నన్ను తినేసేయి. నన్ను తినేసినా పర్వాలేదు, కానీ ధేనువు మాత్రం, ఆ ఆవు మాత్రం, నందిని ధేనువు మాత్రం ఆశ్రమానికి చేరవలసిందే అని ప్రార్థించాడు, వినయంగా చెప్పాడు. సింహం దానికి ఒప్పుకోలేదు. నువ్వు కాస్త తెలివి తక్కువ వాడల్లే అనిపిస్తున్నావు. నీకుండేది వయస్సు, మంచి వయస్సు, నీకుండే రాజ్యం అపరిమితమైనటువంటి రాజ్యం, వయస్సు, తక్కువ వయస్సు, రాజ్యము ఉంది. ఇవన్నీ ఉండగా అల్పస్య హేతోర్ బహు హాతుమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసిమేత్వం అని అంది. చాలా చిన్న విషయం ఒక ఆవు అనేది. ఈ ఆవు బదులు ఎన్నో ఆవులను నువ్వు మహర్షి గారికి ఇచ్చేసేయచ్చు. ఆయన హోమక్రియలకు నువ్వే ఆవులు దానం చేసేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఒక ఆవు కోసం నీ ప్రాణాలను పణంగా పెడుతున్నానంటున్నావు. అది సరియైన తెలివైన వ్యవహారం కాదు. కాబట్టి దీని నుంచి నువ్వు విరమించుకో, నీ మానాన్ని వెళ్ళిపో, నా పని నేను చూసుకుంటాను అని సింహం చెప్పింది. చెప్పినా సరే ఈయన ఒప్పుకోలేదు. ఒప్పుకోక, నీకు నా శరీరం మీద దయ అనేది అక్కర్లేదు, నా శరీరం మీద నువ్వేం దయ చూపించద్దు. ఒకవేళ కనుక నీవు దయ చూపించగలిగితే నా యశస్ శరీరం మీద, నా కీర్తి శరీరం మీద దయ చూపించు. ఒక రాజుగారై ఉండి రక్షణ చేయవలసిందిగా నియమించినటువంటి స్థానంలో ఉండి కనీసం ఒక్క ఆవును కూడా రక్షించలేకపోయాడు. ఆవును రక్షించుకోలేక తన ప్రాణాలను రక్షించుకొని పారిపోయి వచ్చాడు అనేటువంటి అపకీర్తి నాకొద్దు. గురువు గారి ఆజ్ఞను పూర్తిగా పాటించలేకపోయాను అనేటువంటి అపకీర్తి నాకొద్దు. చేసిన పనిని లేదా మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకుండా ఆపేశాడు అనేటువంటి అపకీర్తి నాకొద్దు. ఇవేమీ వద్దు, నాకు ప్రాణాలు అక్కర్లేదు, ఆవు మాత్రమే కావాలి. ఆవు కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అని చిత్తశుద్ధితో, పూర్తిగా ఏకాగ్రతతో ఆ సింహానికి చెప్పాడు. సింహానికి చెప్తే ఆయన ఇంకేముంది, నా మీద సింహం పడవలసిందే అని తలకాయ ఉంచుకుని ఉండగా, సింహం పడవలసిన చోట ఆయన మీద విద్యాధరులు కురిపించినటువంటి పుష్పవృష్టి పడింది అని ఆ విద్యాధరులందరూ ఇన్ని స్తుతి చేశారు. సింహం కూడా అది సింహమేమీ కాదు, నందినీ ధేనువు చేసినటువంటి పరీక్షలో భాగంగా ఉండేటువంటి మాయాసింహం అది. నందినీ ధేనువు ఈయన యొక్క చిత్తశుద్ధిని, ఈయన యొక్క రుజుస్వభావాన్ని, గురువుగారి మాటల మీద ఈయనకుండేటువంటి భక్తిని, గురువుగారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి తీరును, అలాగే పరిచర్య చేసేటప్పుడు, రక్షణ చేసేటప్పుడు ఈయనకుండేటువంటి స్థితప్రజ్ఞతను అన్నిటినీ పరీక్షించదలుచుకుని ఆవిడ ఈ రకమైనటువంటి పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో ఈయన నెగ్గాడు. నెగ్గిన తర్వాత కూడా మళ్ళీ నందిని ధేనువు చిన్న పరీక్ష, మరొక పరీక్ష పెట్టింది. నీకు కావలసింది సంతానమే కదా, నేను ఇచ్చేస్తాను. నా పాలను ఇక్కడ ఉండేటువంటి ఆకులతో దొన్ని చేసుకుని ఆ దొన్నెలో పిండుకుని నువ్వు తాగేసేయి, నీకు సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్పింది. చెప్తే దిలీప మహారాజు గారు ఒప్పుకోలేదు. అది ఒప్పుకునే సమస్య లేదు అని చెప్పాడు. ఎందుకంటే నువ్వు హోమధేనువి, గురువుగారు నిన్ను పరిచర్య చేయమని ఆజ్ఞాపించారే తప్ప నీ పాలు తాగమని నాకేం చెప్పలేదు. అందువలన నిన్ను ఆశ్రమానికి తీసుకువెళ్తాను, మళ్ళీ మహర్షి గారి ఆశ్రమానికి తీసుకువెళ్తాను. అక్కడ మొదలు ధార్మికమైనటువంటి నియమాల ప్రకారం నీ దూడ ఎంత పాలు తాగాలో అంత పాలు తాగేసిన తర్వాత, దూడ పాలు తాగిన తరువాత హోమ విధులకు కావలసినటువంటి క్షీరాన్ని కూడా వారు తీసుకున్న తరువాత మహర్షి గారు ఆజ్ఞాపిస్తే, వారు చెబితే అప్పుడు నీ పాలు పితుక్కుని తాగుతానే తప్ప నువ్వు చెప్పినంత మాత్రాన్ని నేనేమి పాలు తాగను. నేను మహర్షి గారి ఆజ్ఞను పాటించడానికే ఉన్నానే తప్ప నువ్వు సంతానాన్ని ప్రసాదిస్తాను అంటే చెప్పిన పనుల్లా చేయడానికి నేనేమీ సిద్ధంగా లేను అని ఆయన చెప్పాడు. ఆ మాటకి నందిని ధేనువు మరింత సంతోషించింది. నీ యొక్క ఆర్జవానికి అంతులేదురా అబ్బాయి, నీకు సంతానమేమి, ఇంకా కూడా చాలా ఫలితాలను ఇస్తాను, పద ఆశ్రమానికి అని ఆశ్రమానికి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత జరగవలసినటువంటి పనులన్నీ జరిగిపోయినాయి. ఆయనకి మహోన్నతుడైనటువంటి రఘువు అనే పేరు కలిగినటువంటి పుత్రుడు పుట్టాడు. ఆ రఘువు అనేటువంటి మహారాజు గారి పేరు మీదే ఆ వంశానికి రఘువంశం అనే పేరు కూడా వచ్చింది. ఆ వంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడికి కూడా రాఘవుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇటువంటి పేరు రావటానికి, ఇటువంటి మహోన్నతమైనటువంటి కీర్తిని గడించటానికి కావలసినటువంటి ఆర్జవాన్ని దిలీప మహారాజు గారు ప్రదర్శించారు.
ఆ ఆర్జవాన్ని అనుష్ఠానం చేసుకున్నారు కాబట్టే ఇంతటి మహాఫలితాన్ని తండ్రి కొడుకులు ఇద్దరూ పొందగలిగారు అనే విషయం కూడా మనం ఈ సందర్భంలో గమనించుకోవచ్చు. ఇలాంటి దృష్టాంతాలు మహనీయుల యొక్క చరిత్రలో ఎన్నున్నాయో లెక్కలేవు అనే విషయాన్ని కూడా మనసులో ఉంచుకోవచ్చు. ఆ అంశాలన్నిటినీ ఉంచుకుంటూ పరమాత్మ యొక్క ఆర్జవం అనేటువంటి పదం యొక్క ప్రభావాన్ని మనం గమనించుకుంటూ నిరంతరం మన మనసులో ఆర్జవం, రుజుత్వం మాత్రమే ఉండాలి అని, మన మనసులో ఉండేటువంటి ధర్మ సంకల్పాలు మాత్రమే మన వాక్యాలలో ప్రతిఫలించాలని, ఆ వాక్యాలలో ప్రతిఫలించినటువంటి ఆ ధార్మికమైనటువంటి విషయాలలే మన ఆచరణలో నోచుకోవాలి అని, మన క్రియలలో అవి ప్రతిఫలించాలి అని మనం ఒక స్థిరమైనటువంటి సంకల్పం చేసుకుందాం. ఎట్టి పరిస్థితులలోనూ మిగతా సాధనాల విషయంలో అణువంత ఏదో కొంత ఏదో గోరంత అనే మనం తగ్గించుకుంటూ వస్తున్నప్పటికీ ఆర్జవం విషయంలో మనం ఏ విధంగానూ మనం వేరే అభిప్రాయాన్ని కలిగి ఉండవద్దు, లేదా రాజీ పడవద్దు. రుజుత్వంలో రాజీ లేని రుజుత్వాన్ని సాధించుకునేటానికి, రాజీ లేని ఆర్జవాన్ని సాధించుకోవటానికి, మానవ జీవితాన్ని దైవికమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళటానికి మనం ఈ క్షణాన నిజమైనటువంటి సంకల్పాన్ని గ్రహించుకుందాం. ఈ ఆర్జవంతో పరమాత్మ చెప్పినటువంటి తపస్సును, మనం చేసుకునేటువంటి ప్రతిక్రియను తపస్సుగా మార్చుకునేటువంటి ప్రక్రియను మనం అవలంబిద్దాం. ఆ తపస్సును విద్యాభ్యాస రూపంలోనూ స్వాధ్యాయ రూపంలోనూ కూడా మనం సాధించుకుందాం. అలా స్వాధ్యాయంతోనూ తపస్సుతోనూ ఆర్జవంతోనూ మన జీవితాలను సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు కొంచెం ఆలస్యమైన ఓర్పుగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం దైవీ
सम्पद्विमोक्षाय दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता निबन्धायासुरीमता माशु च सम्पदं दैवीम् माशु च सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः जना न विदुरासुराः न शौचं नापि चाचारः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् किमन्यत्कामहैतुकम् एतान् दृष्टिमवष्टभ्य एतान् दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्ग्राहान् मोहाद् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि
हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः नित्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः आत्मसम्भाविताः स्तब्धाः धनमानमदान्विताः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पम् अहङ्कारं बलं दर्पम् कामं क्रोधं च संश्रिताः कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदम् त्रिविधं नरकस्येदम् द्वारं नाशनमात्मनः द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् ततो याति परां गतिम् यशास्त्रविधिमुत्सृज्य यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः वर्तते कामकारतः
ततः न स सिद्धिमवाप्नोति न स सिद्धिमवाप्नोति न सुखं न पराङ्गतिं न सुखं न पराङ्गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः షోడశాధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నారాయణ తీర్థుల వారి తరంగం పూరయ మమ కామం అనేటువంటి కీర్తనతో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. పూరయ మమ కామం పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం పూరయ మమ కామం గోపాల 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 పూరయ మమ కామం వరం వారం వందనమస్తు తే వారం వారం వందనమస్తు తే వారి జగళ నయన గోపాల వరం వారం వందనమస్తు తే వారి జగళ నయన గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం మన్యే త్వామిహ మాధవదేవం మాయా స్వీకృత మానుషభావం మన్యే త్వామిహ మాధవదేవం మాయా స్వీకృత మానుషభావం ధన్యైరాధృత తత్వస్వభావం ధన్యైరాధృత తత్వస్వభావం దాతారం జగదామతి విభవం ధన్యైరాధృత తత్వస్వభావం దాతారం జగదామతి విభవం
कूर्मादिदश महितावतार मदन्मुग्रगव मदन गोपाल मत्स्यकूर्मादिदश महितावतार मदन्मुग्रगव मदन गोपाल वात्सल्यपालिता वरयोगी बृंदा वात्सल्यपालिता वरयोगी बृंदा वरनारायण तीर्थ वदितमोद वात्सल्यपालिता वरयोगी बृंदा वरनारायण तीर्थ वदितमोद पूरय मम कामं गोपाल पूरय मम कामं गोपाल पूरय मम कामं गोपाल पूरय मम कामं गोपाल पूरय मम कामं पूरय मम कामं पूरय मम कामं సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.